అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ది 31 మందిని హతమార్చారు భద్రతా బలగాలు 31 మంది మావోయిస్టులందరికీ కూడా వారి మృతదేహాల్ని మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అన్నిటిని కూడా సీల్ కవర్లో ప్యాక్ చేసి ఆ భద్రతా బలగాల క్యాంప్ ఆఫీస్లో క్యాంపుకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఆ గుడారంలో ఆ మృతదేహాలను ఉంచారు 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది దాంట్లో చాలా కీలకమైన వ్యక్తులు ఉంటారనేది ఒక సమాచారం అంతోంది సో ఇప్పటివరకు 2025 జనవరి 1 నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ వరుస ఎన్కౌంటర్లో అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే 31 మంది మావోయిస్టులు హతమార్చడం మొదటిసారిగా మనం చూడొచ్చు సో ఇక ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవులు దండకారణ్యం దద్దరులతోంది బాంబుల మొత్తంతో పెద్ద ఎత్తున అక్కడ అలజడి రేపున పరిస్థితి కనబడుతోంది డెడ్ బాడీలని ప్రస్తుతం హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నట్టు తెలుస్తోంది బీజాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ కి మృతదేహాలు చేరుకున్నాయి ఎన్కౌంటర్ లో తెలంగాణ చెందిన వారు ఉన్నారు ఎవరైనా అనేది కూడా ఒక క్వశ్చన్ గా రేజ్ అవుతోంది ఇప్పటివరకు మనం నెలవారీగా జనవరిలో ఫిబ్రవరిలో ఎవరెవరు మరణించారు ఏంటి అని ఒకసారి లెక్కలుగా పరిశీలించే ముందు అమిత్ షా ట్వీట్ చూద్దాం ఒకసారి అమిత్ షా ట్వీట్ చేశారు ఇప్పటివరకు మేము నక్సల్ రహిత భారతదేశాన్ని సాధించడంలో ఒక బిగ్ సక్సెస్ ని సాధించామంటూ ఆయన ట్వీట్ చేశారు మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన नक्सल मुक्त भारत बनाने की दिशा में सुरक्षा बलों ने छत्तीसगढ़ के बीजापुर में बड़ी सफलता हासिल की है ఇప్పటివరకు నక్సల్ రహిత భారతదేశాన్ని చేయడంలో ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో ఒక సక్సెస్ ని సాధించామని చెప్పి ఆయన ట్వీట్ ని మొదలు పెడితే ఇక పిమ్మట భద్రతా బలగాల్ని ఇద్దరు మరణించారు 31 మంది మావోయిస్టులు మరణించారు చాలా పెద్ద మొత్తంలో వారి నుంచి గన్స్ ని స్వాధీనం చేసుకున్నాము వారి నుంచి మారణ ఆయుధాలని స్వాధీనం చేసుకున్నాము ఇకపైన ఎవరు కూడా నక్సలైట్ల ద్వారా ప్రాణాలు కోల్పోవడానికి సహించం మేము మార్చి 31 2026 కల్లా పూర్తిగా నక్సలిజాన్ని అంతం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు ఒకసారి మనం 2025 నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు జనవరి 4న ఒకసారి ఇటువంటి ఘటన చోటు చేసుకుంది ఇటువంటి రకంగానే ఎన్కౌంటర్ జరిగింది అప్పుడు 5గురు మావోయిస్టులు మృతి చెందారు ఇక జనవరి 9న సుక్మా బీజాపూర్ బార్డర్లో కూడా ఎన్కౌంటర్ జరిగింది అప్పుడు 3 మరణించారు జనవరి 12న బీజాపూర్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది కుంబింగ్ జరిగింది దాంట్లో 5గురు మరణించారు మావోయిస్టులు జనవరి 16న బీజాపూర్లోనే 18 మంది మరణించారు జనవరి 20న గరియాబంద్లో 16 మంది మరణించారు సుమారుగా జనవరిలోనే 5 సార్లు ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్లో సుమారుగా జనవరిలోనే 40 మందికి పైగా మరణించారు ఇక ఫిబ్రవరి 2వ తేదీన మరోసారి ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్లో గరియాబంద్లో 8 మంది మరణిస్తే నిన్న ఫిబ్రవరి 9 శనివారం రోజు నుంచి ఫిబ్రవరి 9 అంటే ఆదివారం శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 16 గంటల పాటుగా ఈ ఆపరేషన్ కొనసాగింది ఈ ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్టుగా తెలుస్తోంది సో మొత్తం మీద జనవరి 1 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ ఈ రోజు వరకు ఈ 40 రోజుల్లో 92 మంది మావోయిస్టులు మరణించారు ఎన్కౌంటర్లో 92 మంది మరణించినట్టు తెలుస్తోంది ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు మావోయిస్టులకి చాలా పెద్ద కోలుకోలేని దెబ్బ ఈ 92 మంది మరణించడం అనేది మరి దీనికి సంబంధించి ఎలా ఉంటుంది ఇప్పటివరకు మరణించిన వారిలో కీలకమైన నేతలే ఉన్నారు మనం చాలా వరకు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ రోజు మరణించినటువంటి 31 మంది మృతదేహాల్లో కీలకమైన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు వారికి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతినిధి ఉదయ్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో ఎస్ ఉదయ్ ఏంటి ఈ రోజు 31 మంది మరణించిన దాంట్లో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా అంటే కొంతమంది అటు ప్రతిపక్షాలు కానివ్వండి ముఖ్యంగా విపక్ష పార్టీలు కానివ్వండి మావోయిస్ట్ సానుకూలమైనటువంటి కొన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇదంతా బూటకపు ఎన్కౌంటర్లో ఎవరైతే మావోయిస్ట్ మద్దతుదారులుగా ఉన్నారో వారిని మాత్రమే హతమార్చి మావోయిస్టుగా వారికి ముద్ర వేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు సో ఈరోజు 31 మందిలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఛత్తీస్గఢ్ చరిత్రలోనే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ 2వ ఎన్కౌంటర్ గా భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన నారాయణ దంతవాడ జిల్లాల సరిహద్దు అబూజ్మట్ లో అతిపెద్ద భారీ ఆపరేషన్ జరిగింది ఆ ఘటనలో మొత్తం 38 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు ముట్టబెట్టగలిగాయి 2024లో ఇదే అతిపెద్ద ఆపరేషన్ ఈ ఘటనలో భద్రతా బలగాలు వెల్లడించాలని చూసాం కానీ ఈ ఏడాది కేవలం 2 నెలల వ్యవధిలోనే సుమారు 38 రోజుల వ్యవధిలో 2 నెలలు కూడా కాదు కేవలం 38 రోజుల వ్యవధిలోనే సుమారు 92 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని నిన్న స్పష్టంగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ తో పాటు భద్రతా బలగాలు స్పష్టంగా పేర్కొన్నాయి నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించిన అంశాన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా భద్రతా బలగాలు మీడియా ఎదుటైతే పేర్కొన్నాయి మొత్తం 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టగలిగిపై ఈ ఆపరేషన్ కి సంబంధించి
ప్రధానంగా టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే తమ సీనియర్ క్యాడర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ ఆపరేషన్ లాంచ్ చేసినట్లు భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. మొత్తం ఈ ఆపరేషన్ లో 600 మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ తో పాటు బస్తర్ ఫైటర్స్ తో సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేసినట్లు, ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సంబంధించి హెడ్ కానిస్టేబుల్ నరేష్ ధ్రువ్, అదేవిధంగా కానిస్టేబుల్ వసీత్ రాబ్తేను తాము కోల్పోయినట్లు కూడా భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఈ ఇద్దరు జవాన్లు మరణం పట్ల ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఆ వీర మరణులకు నివాళులు కూడా అర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మావోయిస్టులో 11 మంది మహిళలు, 20 మంది పురుష మావోయిస్టులు కూడా భద్రతా బలగాలు పేర్కొని ఈ ఆపరేషన్ కి సంబంధించి ఇంకొంత ముందుకు వెళ్తే మనం ఈ ఆపరేషన్ సరిగ్గా ఇంద్రావతి నేషనల్ ఏరియా పార్క్ సమీపంలోని మందేడ్ అటవీ ప్రాంతం ఫర్సేగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఉదయం నుంచి అటు భద్రతా బలగాలకు అటు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం ఉంటుంది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత సుమారు ఆ ఘటనా ప్రదేశం నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా మావోయిస్టుల మృతదేహాలకు సంబంధించినటువంటి సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ ను భద్రతా బలగాలు అయితే చేపట్టాయి. ఏదేమైనప్పటికీ గత ఏడాది జరిగినటువంటి మావోయిస్టు ఎన్కౌంటర్ ఆపరేషన్స్, ప్రధానంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో అతిపెద్ద ఎన్కౌంటర్ నారాయణపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్బట్ ఎన్కౌంటరే. అది అందులో 38 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగితే ఈ ఏడాది ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు పెట్టగలిగితే ప్రధానంగా మృతుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి నార్త్ తెలంగాణ జోనల్ కమిటీతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి సీనియర్ మావోయిస్ట్ క్యాడర్ ఉండే అవకాశం ఉంటుందని ప్రస్తుతం భద్రతా బలగాలు ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అధికార ప్రకటన రావాలి. ఎందుకంటే అటు తెలంగాణ గ్రేహౌండ్స్ ఇన్పుట్ తో పాటు అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించినటువంటి 3 రాష్ట్రాల పోలీస్ విభాగాలు ఈ అంశంలో కొంత పరిశీలన జరపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి నిన్న సాయంత్రం వరకు ఫోరెన్సిక్ సైన్స్ టీమ్ తో పాటు పూర్తిగా ఇతరత్ర నిపుణులు కూడా వెళ్లారు. అక్కడ దొరికినటువంటి ప్రదేశం జరిగినటువంటి కాల్పుల పరిస్థితి కావచ్చు, అక్కడ దొరికినటువంటి మందుగుడు సామగ్రిపై పూర్తి స్థాయిలో విశ్లేషణ కూడా జరిపారు. చాలా పెద్ద మొత్తంలో ఇన్సర్స్, AK-47 ఆటోమేటిక్ రైఫిల్స్, ఇతరత్ర మందుగుండు సామగ్రి, టిఫిన్ బాక్స్ బాంబులు కావచ్చు, ఇతరత్ర కార్డియాక్స్, వైర్స్, ఇలా చాలా పెద్ద ఎత్తున విస్ఫోటనం కలిగించే భారీ మందుగుండు సామగ్రిని అయితే ఘటనా ప్రదేశం నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోగలిగాయి. చాలా పెద్ద మొత్తంలో విప్లవ సాహిత్యంతో పాటు మావోయిస్ట్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటనలు రిలీజ్ చేసే లెటర్ ప్యాడ్స్ కూడా పెద్ద మొత్తంలో ఘటనా ప్రదేశంలో అయితే లభ్యమయ్యాయని ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే పేర్కొంటున్నాయి. చాలా పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే ఈ ఆపరేషన్ లాంచ్ చేసినట్టు చెప్తున్నాయి. ఎక్కువగా అటు మహారాష్ట్ర నుంచి గడ్చిరోలి జిల్లా మీదుగా అటు ఛత్తీస్గఢ్ లో ప్రవేశానికి, అదేవిధంగా ఇంద్రావతి ఏరియా చాలా పెద్ద ఎత్తున ఒక సేఫ్ జోన్ గా మావోయిస్టులకు పరిగణింపబడుతుంది. నిజానికి నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతం అంటే సరిగ్గా బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా ప్రాంతం మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉండేది. కానీ అటువంటి ప్రాంతానికి కూడా వెళ్లి భద్రతా బలగాలు ఒక సర్జికల్ స్ట్రైక్ మాదిరిగా ఈ ఆపరేషన్ నిర్వహించాయనేది భద్రతా బలగాలు చెప్తున్నాయి. అంటే మునుపెన్నడూ లేని ఒక ఆపరేషన్ తాము సఫలీకృతం చేయగలిగామని చెప్పి భద్రతా బలగాలు ఒక తమ విజయ గర్వాన్ని అయితే ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం ద్వారా నిజంగా మావోయిస్టు పార్టీకి తీరని నష్టాన్ని చేయగలగాలనేది భద్రతా బలగాలు వచ్చినటువంటి సమాధానం. ఏదేమైనప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఏ మాత్రం దూకుడు తగ్గకుండా ఈ ఏడాది తొలి ఆరంభంలోనే పెద్ద ఎత్తున మావోయిస్టులపై ఎదురు కాల్పుల ఘటనలు విజయాలు నమోదు చేస్తున్నాయి భద్రతా బలగాలు. మొత్తం ఈ 31 మందిలో తెలంగాణకు సంబంధించిన వారు ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా? అట్ ది సేమ్ టైం ఈ రోజు 31 మంది మరణాలకు సంబంధించిన విషయం పైన మావోయిస్టు పార్టీ ఏం చెప్తోంది? కమ్యూనిస్టులు కానివ్వండి, లేకపోతే అక్కడ మావోయిస్టు మద్దతుదారులందరూ కూడా ఏ రకంగా తమ సంఘీభావాన్ని కానివ్వండి, లేకపోతే తమ మద్దతును తెలియజేస్తున్నారు?